హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా వంటింటి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటి అంటే అరటికాయ ఆవపెట్టిన ముద్దకూర అండి. సో ఇదంటే ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. మామూలుగా అయితే అరటికాయ ఫ్రై లేకపోతే అరటికాయ బజ్జీ అలా వేసుకుంటాము. కానీ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేయాలి కాబట్టి ఈ స్టైల్లో చేసుకుంటాం. దీనికి మనం పోపు సామాన్లతో పాటు కొంచెం చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం తీసుకుంటాం. ఒక బాందీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దీనికి గుర్తు పెట్టుకోండి, ముందుగానే చింతపండు కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆవ నూనెతో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్ చాలా రెట్టింపు అవుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఉంటే కనుక ఆవ నూనె వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి మీ ఇంట్లో ఉన్న ఆయిల్ వేసుకోండి. ముందుగా బాందీలో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకొని అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుంటే కనుక కూరకి బాగా పడుతుందండి. ఎందుకంటే చింతపండు పులుసు వేసినప్పుడు మామూలుగా పచ్చిమిర్చి వేయడం కన్నా ఇలా పేస్ట్ చేసి వేస్తే కనుక జ్యూస్ అనేది చాలా బాగా పడుతుంది. సో అందుకని నేనైతే కారం వేస్తున్నాను. మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చి ముక్కలుగా కూడా తరిగి వేసుకోవచ్చండి. పోపు కొంచెం వేగుతుంది, చిటపట్లాడుతుంది అన్నప్పుడు మనం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు, మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఒక్కసారి పచ్చివాసన పోయేదాకా వేపనివ్వండి. కార్తీక మాసంలో చాలామంది ఇళ్ళల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడరు కదండి. సో అలాంటప్పుడు ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మనం ముందుగా కొంచెం బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా కొంచెం స్మాష్ చేసుకుని అవి వేగిన తర్వాత ఈ అరటికాయది వేసేసుకోవాలన్నమాట. సో ఈ టైంలో కొంచెం ఉప్పు, పసుపు, మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో అది కూడా కొంచెం చిక్కగా జ్యూస్ కింద తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు. కావాలంటే కూడా పలుచగా వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో కొంచెం ముద్దగా ఉంటే ఇష్టం, ఎందుకంటే అన్నంలో కలుపుకొని తినడం కన్నా మా ఇంట్లో అన్నంలో నూనె వేసుకొని అది నంచుకొని తినడం అలవాటండి. సో అందుకని కొంచెం ముద్దగానే వండుతాను. ఈ విధంగా మనం చేసుకొని పూర్తిగా, అంటే ఆవ పెట్టే కూరలు ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత ఆవ పెట్టుకుంటే చేదు రాకుండా ఉంటుందండి. సో అందుకని ఆ కర్రీ అయిపోయిన తర్వాత మనం ఎండుమిర్చి, ఆవాలు, ఉప్పు ఇవి కొంచెం గ్రైండ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన కర్రీలో వేసుకొని అది పూర్తిగా కలుపుకోవాలన్నమాట. సో దీంట్లో ఇంగువ తాలింపు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంగువ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇంగువ తాలింపు పెట్టలేదు, మర్చిపోయాను అనమాట. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద కొంచెం ఉసిరికాయ నల్లపచ్చడి వేసుకొని చలికాలంలో తినేసి ఆ తర్వాత ఇలాంటి కూరలు తింటే అబ్బా ఎంత బాగుంటాయో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి.